నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కు స్వాగతం మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులు మీ యొక్క ధ్యాన అనుభవాలను కోరుకుంటున్నారు కనుక మీ యొక్క ధ్యాన అనుభవాలని మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. ఓకే సార్. నా పేరు శ్రీదేవ్ సార్. మాది కొండంగి గ్రామం, కృష్ణా జిల్లా. నా పేరు శ్రీదేవ్ సార్. నేను ఈ ధ్యానంలోకి రావటం 2011లో. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం నాకు ఏ సమస్యలు కాదు, ఏ అనారోగ్యాలు కాదు. నేనుగా నన్ను నేను తెలుసుకోవటానికి నేను ఈ ధ్యానంలోకి వచ్చానండి. అంతకుముందే నేను 2001 నుంచి నన్ను నేను తెలుసుకోవాలని చెప్పేసి చాలా తాపత్రయపడేదాన్ని. నాకు ఎక్కడ కరెక్ట్ ధ్యానం అనేది అందుద్దనేసి చాలా తపంతో ఉండేదాన్ని. అప్పుడు 2011లో నాకు ఒక పాంప్లెంట్ అందిందండి. ఒక నుంచి మా పక్క గ్రామం కల్దీ నుంచి వచ్చి ఒక పాంప్లెంట్ ఇచ్చారు నాకు. అక్కడ ఒక గురువుగారు వస్తున్నారు. ఆ గురువుగారు హిమాలయ పర్వతం నుంచి వచ్చారని చెప్పారు సార్. చెప్తే అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటుందని ఒక 40 మందిని తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళినాక అక్కడ ఏ గురువు లేరు. మనకి గురువు అంటే ఎలా ఉండాలంటే ఒక కాషాయ వస్త్రాలు కట్టుకోవాలి, రుద్రాక్ష మాలలు వేసుకోవాలి, విభూతి పెట్టుకోవాలి, ఏదో అలంకరణ రూపంలో మనకు కనపడాలి కదా సార్. అట్లా ఉంటారేమో అనుకున్నాను నేను. కానీ అక్కడ అలా లేరు. వాళ్ళు మామూలు ఒక వ్యక్తిలాగా, ఒక సామాన్య వ్యక్తిలాగా ఆయన ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని వాచ్ పెట్టుకుని నేను వెళ్ళేసరికి ఆయన ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు సార్. అది జీవహింస మహాపాపం అని ఆయన చెప్పారు. నేను వెంటనే అనుకున్నాను, నేను అంతకుముందే 10 సంవత్సరాల సాధనలో ఉన్నానండి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే నన్ను నేను తెలుసుకోవడానికి కారణము ఈ మాంసాహారమే అడ్డు, ఇది జీవహింస మహాపాపం అని తెలుసుకుని వెంటనే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఆ ప్రకృతి తల్లికి, ఆ గురువు గారికి నేను ఆ రోజే సరెండర్ అయ్యాను. నేను ఈ రోజు నుంచి మాంసాహారం తిన్ను, గుడితో సహా మానేస్తున్నానని ఆ ఒక్క క్షణంలోనే నేను నిర్ణయం తీసుకున్నానండి. ఆ రోజు నుంచి 2011 నుంచి మాంసాహారం మానేశాను. తర్వాత నేను తింటూ కూడా మా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాను. అంటే అది కుటుంబ ధర్మం వల్ల నేను చేయటం అనేది తప్పలేదు. కానీ నేను మానేసినాక ఒక 6 నెలలు నేను ఇంట్లో రోజుకి 5 గంటలు మెడిటేషన్ చేయటం మొదలుపెట్టాను. 3 గంటలు బుక్స్ చదువుకోవడం మొదలుపెట్టాను సార్. అప్పుడు మా ఇంట్లో ఏమైందో నాకే తెలియదు. మా ఫ్యామిలీ అంతా కూడా, నా పిల్లలు, నా భర్త అందరూ మాంసాహారం మానేశారు. అందరూ మానేసేసి చక్కగా అందరూ మెడిటేషన్లో ఉన్నారు సార్. మాకు పాప బాబు. నాకు పూర్తి సహకారం వాళ్ళతో నాకు ఉంది సార్. అయితే నేనేంటంటే అంతకుముందు ఒక గురువు గారి దగ్గర మంత్రం తీసుకుని ధ్యానం చేస్తున్నాను. కానీ ఈ శ్వాస మీద చేసి ఏంటి ఇలా చెప్పారు, ఇది అది కరెక్టా కాదా అని చెప్పేసి ఒక మాట అయితే నేను ఎవరిదే నమ్మలేదండి. నాకు నేనే చెక్ చేసుకోవాలి, నేను అదేంటో తెలుసుకోవాలి నా అనుభవపూర్వకంగా అని చెప్పేసి నేను మా ఊర్లో షిరిడి సాయిబాబా గుడి ఉందండి. 180 లక్షలు కట్టారు. కింద దూరకమై పైన బాబా గుడి. ఎక్కడికో పొరుగురు వెళ్ళి మన క్లాస్ వినటం కాదు, ఆ క్లాస్ ఏదో మన ఊర్లో పెడితే బాగుంటుందని మేము 108 క్లాసులు పెట్టామండి, మెడిటేషన్ క్లాసులు. ప్రతి గురువారం బాబా గుడిలో క్లాస్ అండి మాకు. ఆ క్లాసుకి నేను అక్కడ ఆర్గనైజేషన్ చేసేదాన్ని. అయితే ఫస్ట్ 2వ క్లాస్కే మాకు ఏలూరు నుంచి నేను ప్రసాదరావు గారు ఒక మా సీనియర్ మాస్టర్ వచ్చారండి. ఆ మాస్టర్ చెప్పారు నాకు, మేడం అలా కాదు ఒక దీక్ష పెట్టుకోండి మీరు అని చెప్పేసి అని అంటే అప్పుడు నేను దీక్ష పెట్టుకున్నాను సార్. దీక్ష పెట్టుకుని 41 రోజు దీక్ష చేయాలన్నారు. నేను అన్న దీక్ష ఏంటి, ఈ దీక్షలు అంటే అయ్యప్ప స్వామి దీక్షలు ఉంటాయి, దుర్గా దీక్షలు ఉంటాయి, ఇలా ఎన్నో దీక్షలు ఉంటాయి, ఈ ధ్యానంలో కూడా దీక్ష ఏంటి అని అడిగాను. అదేం లేదు, మానకుండా రోజు ధ్యానం చేయాలి, చక్క బుక్స్ చదవాలి, ఆధ్యాత్మికంగా ఇలాంటి విషయాలు వినాలని చెప్పారు. అయితే నేను 23 రోజులకే నాకు రిజల్ట్స్ వచ్చింది సార్. నేను 41 రోజు కూడా నాకు అవసరం లేదు, నేను 21 రోజులు నాకు రిజల్ట్స్ వచ్చింది. అంటే జీవిత విధానం ఏంటో నాకు అంతకుముందు తెలిసేది కాదు, ఎలా జీవించాలనేది తెలిసేది కాదు. అంటే మానవులుగా పుట్టాము కానీ మానవులుగా జీవించట్లా, ఏదో జీవితం అందరిలాగా బతుకుతున్నాము. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మొదలుపెట్టామో, ఈ ఆధ్యాత్మికమైన జీవితంలోకి వచ్చామో అప్పుడు మేము తెలుసుకున్నాం సార్, నేను ఇది తాత్కాలికమైన ఒక శరీరం మాత్రమే. ఈ శరీరంతో వచ్చింది మనం ఇది చేయటానికి కాదు, ప్రాపంచిక విషయాలు ఒక్కటే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగాలి. అంతే కాబట్టి 2 జీవితాలు కూడా ఆ బుద్ధుడి మార్గంలో, మధ్య మార్గంలో మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన గురువు, అందరి గురువు, ఆయన చెప్పినట్టుగా మనం నడవాలని చెప్పేసి నేను 2 జీవితాలను బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాను సార్. నాకు ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా అద్భుతాలు జరిగింది సార్ నాకు. అయితే నాకు అంతకుముందు 6 రోగాలు ఉన్నాయండి. నేను భీమవరం అంతా తిరిగే తగ్గల, విజయవాడ వెళ్ళాను తగ్గలేదు. అయితే రోగం కోసం నేను ధ్యానంలోకి రాలా, నన్ను నేను తెలుసుకోవడం కోసమే ధ్యానంలోకి వచ్చాను. అయితే నేను హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో నేను 3 సంవత్సరాలు మందులు వాడానండి, అయినా నాకు తగ్గలేదు.
ఎప్పుడైతే ఈ మెడిటేషన్ మొదలు పెట్టానో 41 రోజు దీక్ష చేశానో నాలో ఏ ప్రాబ్లం లేదండి. నేను ఇప్పుడు వరకు ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకే, సూపర్ మేడం. ఒక 13 సంవత్సరాలు అయింది. సూపర్ మేడం, నిజంగా ఇది ఎంతో గ్రేట్ మెసేజ్ యాక్చువల్లీ మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి యువతరానికి ఈ ధ్యానం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మేడం? సార్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పెంపకం వల్ల, అంటే మన ఇంట్లో అవనివ్వండి, సమాజంలో అవనివ్వండి, పిల్లలు ఇప్పుడు ఎవరు కరెక్ట్గా అనేది చెప్పలేకపోతున్నామని అలా ఆలోచన కానీ అలాగే. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చిన్న వయసు నుంటే అందరూ ధ్యానం చేయాలి, శాహరులుగా మారాలి. అప్పుడు వాళ్ళ జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. నేనైతే అది చెప్తాను మేడం. అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మేడం. చెప్పండి సార్. మా చిన్నతనంలో మా వయసు 26 సంవత్సరాలు నా వయసు. మా చిన్నతనంలో అన్నం తినకపోతే చందమామని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడుతూ తినిపించే అమ్మ ఈరోజు ఐప్యాడ్ ఇచ్చి పిల్లలకి తినిపిస్తుంది మేడం. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు తప్పు? అది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు చిన్నపిల్ల సంవత్సరం లోపు పిల్లలకి ఒక సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తున్నారు. లేదంటే తల్లిదండ్రులు పనులు చేసుకోవడానికి ఆ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ప్రపంచ విషయాలు మునిగిపోతున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా చాలా తప్పు చేస్తున్నారు సార్. అక్కడ ముందు తల్లిదండ్రులు మారాలి, ముందు మెడిటేషన్లోకి రావాలి. అప్పుడు బిడ్డల్ని ఎలా పెంచాలనేది అవగాహన వాళ్ళకి వస్తుంది సార్. అదంటే కరెక్ట్ కాదు. అది చాలా. అలాంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే ఎవరా? మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మేము వాళ్ళకి తెలియజేస్తాము. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఫస్ట్ మారాల్సింది మన వైఫ్, అంటే ఒక స్త్రీ మారిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మారుతారు. తర్వాత ఆ బిడ్డల్ని ఎలా పెంచాలనేది వాళ్ళకి అర్థమైంది సార్. అర్థమయ్యి చక్కగా వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా, మనకి ఇప్పటి వరకు తెలియకుండా 40 సంవత్సరాల జీవితము మన కష్ట సుఖాల్లో, తర్వాత ఉడుకు పరుగుల జీవితంలో, ఇలా దుఃఖాలతో అనారోగ్యాలతోటి ఇంతవరకు అంటే మనం జీవించిన జీవితం మన పిల్లలు జీవించుకోవాలి. వాళ్ళు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా అందరితో ప్రేమతత్వంతో ఉండాలంటే వాళ్ళందరికీ కూడా కావాల్సింది మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస అనే జ్ఞానం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. మెసేజ్ ఇదే సార్. ఓకే మేడం. నెక్స్ట్, పిరమిడ్లో చేసే ధ్యానానికి మన ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఉన్న డిఫరెన్స్ కోసం చెప్తారా సార్? థ్యాంక్ యూ సార్. అయితే మేము కూడా పిరమిడ్ నిర్మాణం జరిగింది సార్ మాకు. అయితే ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తే అంటే మన ఇంట్లో ప్రభాతం వల్ల, అంటే ఇంట్లో వాతావరణం అట్లా ఉంటుంది కదా, అంత తక్కువ ఎనర్జీస్ తీసుకుంటున్నాం సార్. అదే పిరమిడ్లోకి వెళ్ళి ఒక అరగంట కానీ గంట కానీ ధ్యానం చేసుకుంటే ఎంతో శక్తిని పొందుతున్నాము, చాలా ఎనర్జీస్ తీసుకుంటున్నాం. మరి అందుకే పత్రి సారు మరి ప్రతి గ్రామంలో ఎలాగైతే రామాలయం ఉందో ప్రతి ఊర్లో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలని ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పారండి. ఆయన చాలా వేల థ్యాంక్స్ చెప్పాలి, మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి సార్. ఓకే మేడం. మళ్ళీ అలాగే ఈ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది మేడం? ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగే వాటి గురించి మీ మాటల్లో. ఓకే సార్. అయితే నేను రావటం ఇక్కడ ఫస్ట్ సార్, నేను ప్రకృతి వ్యాలీకి రావటం అంటే నేను 2011లో వచ్చాను ఈ మెడిటేషన్లోకి. అప్పుడు సింహాచలం, వైజాగ్లో సింహాచలంలో పెట్టారు సార్, అప్పుడు ఒకసారి వచ్చాను. నెక్స్ట్ నుంచి 2012 నుంచి నేను హైదరాబాదు కడతాలకి వెళ్ళటమే, మహేశ్వర పిరమిడ్కి. తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యాలీకి రావాలని ఉంది. అయితే నాకేంటంటే ఎందుకని ఒక సంవత్సరం నుంచి ప్రకృతిలో గడపాలని ఉంది. అంటే ఇంట్లో ఉండబుద్ధి కావట్లా నాకు. ఒక చెట్టు కింద ధ్యానం చేయాలి, ఒక చెట్టు కింద ధ్యానం చేయాలని లోపల అంతరాత్మ చెప్తుంది. అయితే ఇదేంటి నాకు ఇలా చెప్తుంది. మా వారికి చెప్పా, ఏమండి నాకు ఉండబుద్ధి కావట్లే, ఇంట్లో నేను ప్రకృతిలో ఉండాలి, నాకు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయాలి, ఎవ్వరో మనుషులు లేని ప్లేస్లో కూర్చొని ధ్యానం చేయాలని ఉందంటే ఆయన కొంచెం అట్లా అయితే వెళ్ళిపో ఎక్కడికో సైట్గా అన్నారు. అది సరదాగా అన్నారో ఏమన్నారో తెలియదు, కానీ అది ఒక సంకల్పంగా మారి ఈరోజు నేను ఇక్కడ ప్రకృతిలో ర్యాలీకి రావడం జరిగింది సార్. చాలా 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 నేను ఈ ప్రకృతిలో ఆనందాన్ని పొందాను సార్. ఇక్కడే దామోదర్ సారు పొద్దున్నే 5:30కి మెడిటేషన్ చేపిస్తున్నారు ఒక చెట్టు దగ్గర. అక్కడైతే చాలా నేను అనుభవాలు పొందాను సార్. 3 రోజుల నుంచి అక్కడ మెడిటేషన్ చేస్తామంటే ఆ చెట్టు కింద ఎన్నో అనుభవాలు సార్.
నాకు హాస్టల్ హీలింగ్ జరిగింది. అంటే నాకు ప్రాబ్లం బాడీలో ఏముందో నాకైతే తెలియదు. దాన్ని పత్రి సార్ వచ్చి నన్ను ఒక బల్ల మీద పడుకోబెట్టి నన్ను హీలింగ్ చేశారు సార్. నిన్న ఓకే మేడం, చేశారు. సూపర్ మేడం, మంచి ఎక్స్పీరియన్స్ మేడం. మేడం ఇది వరకు ఎక్కడికి వెళ్ళినా భోజనం పెట్టాలంటే అరిటాకులు వేసి పెట్టడం అనేది మన ఇంటి ఆచారం. ఇప్పుడు వచ్చిన కాలంలో మన పిరమిడ్స్లోనే అసలు అరిటాకుల ఆచారం రాలేదు. ఈ రాయి జగపతి రాజు గారు దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా అద్భుతం సార్. రాయి గజపతి రాజు గారికి చాలా చాలా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మరి ఇదంతా కూడా మరి అడవి ప్రాంతము, మళ్ళీ మనందరికి ఇంత సౌకర్యాలు ఇవ్వటము, ఇంత ప్రేమతత్వంతో మనకు ఫుడ్ పెట్టడము, అది అరిటాకులో భోజనము, ఎక్కడ అసౌకర్యం లేకోకుండా చాలా చాలా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్ ఈ టీవీ ద్వారాగా. థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఒక విషయం, మాకు దగ్గరలోనే బంటమిల్లి ఉంది సార్. బంటమిల్లి అనే గ్రామం, అక్కడ కనకదుర్గ పిరమిడ్ ఉంది. అయితే అక్కడ నిర్వర్తించేది వెంకటస్వామి గారు, రేవతి మేడం గారు. మరి వాళ్ళు మామూలుగా చేయట్లేదు సార్. వాళ్ళు చాలా ఈ ప్రకృతి కోసం వర్క్ బాగా చేస్తున్నారు. వాళ్ళు మన ర్యాలీలు, తర్వాత అక్కడ జ్ఞాన మహాయజ్ఞాలు, ఇలా ఒక్కటి కాదు సార్, చాలా చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. మరి ఆ కార్యక్రమాలంతా కూడా మేము అందులోనే పాల్గొంటున్నాము. ఆ అవకాశం మాకు ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రకృతి తల్లి మాకు అవకాశం ఇచ్చిన ఆ గురువు గారు కూడా, వాళ్ళకి వేల నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. రేవతి మేడం, వెంకటస్వామి గారికి. అంటే మేమంతా కూడా అంత చేయలేకపోతున్నాం, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అంటే ఏ కార్యక్రమం అయినా ఒక చేస్తే కష్టమైద్దండి, అదే 10 చేతులు కలిపితే అది చాలా ఈజీ అవుతుంది సార్. బంటుమిల్లి కార్యక్రమం పేరు ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను. మొన్న జరిగిన 4వ మౌన ధ్యాన మహాయజ్ఞం గురించి మీ మాటల్లో. చాలా 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 అద్భుతంగా సార్. నేను ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కానీ ఇంకా ఇలా క్లాసులకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను ఒక 8 గంటలు ధ్యానం చేసింది లేదు. ఎక్కడ 4 గంటలు కూర్చోగలుగుతా. కానీ కనకదుర్గ పిరమిడ్లో నేను డిసెంబర్లో 8 గంటలు ఒకటే సిట్టింగ్లో కూర్చున్నాను సార్. నాకు 8 గంటలు కూర్చుంటే 1 గంట అయిందేమో అనుకున్నాను నేను. అయితే నాకు అప్పుడు చాలా మంచి అనుభవం వచ్చింది సార్ నాకు ఆ పిరమిడ్లో. చెప్పండి మేడం. అయితే సార్ నేను ఈ శరీరాన్ని వదిలేసి కైలాసం వెళ్ళా. కనకదుర్గ పిరమిడ్లో ఈ శరీరాన్ని వదిలేసి కైలాసం వెళ్ళా. నాకు కైలాసంలో ఎవరు ఇష్టం అంటే, నాకు చిన్నప్పుడు శివుడు అంటే ఇష్టం అండి. శివుడు అంటే ఇష్టం అయితే అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారు. నన్ను చూసి పార్వతీదేవి విగ్రహంగా మారిపోయింది. పరమశివుడు నాతో చాలాసేపు సంభాషణ చేశారు. చాలా అనుభూతి నేను పొందాను సార్ ఆ పిరమిడ్లో, కనకదుర్గ పిరమిడ్లో. అక్కడ 11 రోజులు ఉన్నారా మేడం? 11 రోజులు లేదు సార్, 4 రోజులు ఉన్నారు. 4 రోజులు ఉన్నారు కదా. ఆ 4 రోజుల్లో అక్కడ భోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగుంది. అక్కడకి ద్రాక్షారామం నుంచి గుప్తా గారు, అన్నపూర్ణ అని 2 దంపతులు వచ్చారు. వాళ్ళ వంట కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మేడం? చాలా సార్. అయితే అట్లా చేయటం కూడా చాలా గొప్ప విషయం సార్. అది వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేను లాస్ట్ రోజు అయితే వాళ్ళిద్దరు అనుభవాలు విన్నాను సార్. అన్నపూర్ణ మేడం సార్ది చాలా అద్భుతంగా వాళ్ళు ఫస్ట్ ఎలా వచ్చారు ఈ ధ్యానంలోకి, వాళ్ళ జీవితాలు ఎలా మారినాయి అని చెప్పారు ఆ మేడం. చాలా అద్భుతంగా, చాలా ఆనందం అనిపించింది నాకైతే. 3 వరకు ఆ మేడం క్లాస్ అవ్వలేదు, చెప్తానే ఉన్నారు అనుభవాలు. 3 వరకు నేను భోజనం చేయడానికి కూడా ఆ రోజు వెళ్ళలేదు సార్. నేను అయిన తర్వాత వెళ్ళాను. అంత అలా మెయింటైన్ చేయడం కూడా చాలా సహజం చేశారు సార్. ఎంత జ్ఞానం ఉంటే వాళ్ళు అట్లా ఉండగలుగుతున్నారు సార్. అది సార్ మాకు మా ఊర్లో బాబా గుడిలో 108 క్లాసులు చేసాం సార్. ప్రతి గురువారం మాకు పిరమిడ్లో ఒక క్లాసు. పిరమిడ్ కాదు సార్, గుడిలో బాబా గుడిలోనే. అంటే పత్రిక సార్ ఏం చెప్పారంటే ఒక దేవాలయం జ్ఞానాలయంగా మారాలని చెప్పారు సార్. అలాగే నేను ప్రతి గురువారం ఒక క్లాస్ జరిగింది సార్ మాకు. అంటే నేను ఒక్కదాన్నే కాదు, నేను చేశానంటే అది అహంకారం అవుతుంది సార్. అది చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మేమంతా ఒక 7 గ్రామాలు ఒక టీమ్గా ఉన్నాం సార్ మేము. అయితే అక్కడ 108 క్లాసులు అయిపోయిన తర్వాత ఆ గుడి వేదరంగానే నాకు ఎప్పుడైతే ఈ మాస్టర్స్ 108 మాస్టర్స్ వచ్చారో ఏం చెప్పారంటే ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఇంకా అప్పుడు నాకు నిద్ర పట్టేది కదా సార్ అది. కానీ నా వల్ల ఈ స్థలం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేయాలి ఏంటి అనుకునేదని. కానీ నాకు చాలా చదువు తక్కువ, కానీ ఈ జ్ఞానంలో చేసే ధైర్యం వచ్చింది బాగా. చాలా ధైర్యవస్తులుగా మారాను నేను. ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, ఒక్కదాన్ని ఏదైనా చేయగలుగుతున్నాను. ఎంత మార్పు వచ్చిందంటే నాలో, అదంతా కూడా నాకు ఆ నేచర్ ఇచ్చింది, ఆ గురువు గారు ఇచ్చిన శక్తి సార్. అయితే 108 క్లాస్ అయిపోయిన తర్వాత సార్ మాకు బాబా గుడి ఎదురుగానే ఒక అతను 4 సెంట్లు స్థలం ఇచ్చారండి. ఇచ్చి ఆ స్థలంలోనే మేము 18
పిరమిడ్ కట్టుకుందామని అనుకున్నాము. 108 క్లాసులు అయిపోయిన తర్వాత 108 క్లాస్కి పత్రి మేడం వచ్చారు. 108 మాస్టర్ మాకు ఆవిడ వచ్చిన రోజే స్థలం వచ్చింది. అప్పుడే ఆ మేడమే భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత మేమంతా లేడీస్ ఎలా చేయాలి ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం అంటే ఒక్కటే నాకు గుర్తుకొచ్చిందండి. మరి రమణ మహర్షి భిక్షాటం చేశాడు, ఆది శంకరాచార్యులు భిక్షాటం చేశారు. అందరూ ఎంతోమంది మాస్టర్స్ మనం చూసిన వాళ్ళందరూ కూడా చేశారు. అది ధర్మం కాదు, అది నా కోసం కాదు, నా బిడ్డల కోసం కాదు, నా కూతురు పెళ్లి కోసం కాదు, ఇది లోక కళ్యాణం కోసం అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. అది నేనే కాదు, ఇంకా మా టీం అంతా కూడా తిరిగి చక్కగా భిక్షాటం చేసి 18 మేము పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాం సార్. ఇంకా పిరమిడ్ నిర్మాణం అయిపోయింది, ఏం చేయాలని అప్పుడు గురువుగారిని పిలిచి దాన్ని ఓపెనింగ్ చేశాం సార్. గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చిన తర్వాత ఓపెనింగ్ అయిపోయాక ఇంకా మనం ఏం చేయాలి, 108 క్లాసులు అయిపోయినాయి, పిరమిడ్ నిర్మాణం అయిపోయింది, సత్యం నేను తెలుసుకున్నాను, ఇంకా ఏం చేయాలనుకుంటే అప్పుడు కాదు, ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి క్లాస్ కాడికి రాలేకపోతున్నారు, మనమే వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేమందరూ ఒక 20 మంది అండి ప్రతి ఇంటికి వెళ్ళి మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి ధ్యానం పెట్టాం సార్. ఇంటింటి ధ్యానం పెట్టిన తర్వాత ఊరు మొత్తం కూడా మేము కవర్ చేసాము. ఊరంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలి నేచర్కి అని చెప్పేసి మేము మళ్ళీ పక్క ఊరిలో సప్తమ క్లాసులు పెట్టాం సార్. సప్తమ క్లాసులు కూడా అయిపోయినాయి సార్. ఇంకా ఏం చేయాలి అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి క్లాసులు చెప్పే శక్తి ఆ ప్రకృతి నాకు ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని మా హింస మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నందుకు, అలాగే మా హింస మెడిటేషన్ ఛానల్ గురించి మీ మాటల్లో రెండు ముక్కలు మేడం. ఈ ఛానల్ అనేది సార్ ఇప్పుడు ఎంతోమంది ఇంకా మెడిటేషన్ అనేది ఇది తెలుసుకోవాలి అంటే కొంతవరకు చాలా వరకు తెలుసుకున్నాము, ఇంకా తెలియని వాళ్ళు కొంతమంది ఉండిపోయారు సార్. మరి ఈ టీవీ అనేది ఇప్పుడు మనకు పిఎంసి అవని ఏఎంఈ అవని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చూడాలి, చక్కగా అందరూ అనుభవాలు వింటే వాళ్ళకి కూడా మనం కూడా ఇట్లా ధ్యానం చేసుకోవాలి, ఇలా శాఖరులుగా ఉండాలి, జీవహింస చేయకూడదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. ఈ టీవీ మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్కి పంచుకున్నందుకు, మీ యొక్క విలువైన అనుభూతుల్ని మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు అనుభూతిని షేర్ చేసినందుకు మీకు 1000 కోట్ల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.